nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up ప్రాణాల మీదకి వస్తున్నటువంటి సందర్భమే కాదు, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అలాగే ఈ 5 ఏళ్ల పాప కూడా ఒక నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ మనం ప్రస్తుతం అయితే విశాఖ దొండపర్తిలో ఉన్న రైల్వే హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా డిఆర్ఎం వచ్చి సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నటువంటి ఎన్ శ్రీనివాసరావు రెండవ కుమార్తె హన్విక 5 ఏళ్ల పాప యూకేజీ చదువుతోంది. నిన్న ఉదయం 8 గంటలకు ఇక్కడ రైల్వే హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. పాపకి విపరీతంగా వాంతులు వస్తున్నాయి, యూరిన్ కూడా బంద్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ ని మేము ఇక్కడ వాళ్ళకి చెప్పినా కూడా ఎమర్జెన్సీగా కేసుని టేకప్ చేయకుండా చాలా నెగ్లిజెన్సీతో ఉన్నారు. అంతేకాదు ఓపీలో చూపించాలని చెప్పడం అక్కడే చాలా టైం వేస్ట్ అయింది. తర్వాత ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ గా లేదు. మేము చెప్తుంది ఏది కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారు. కేవలం ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉందో అదే మా పాప ప్రాణాలను తీసింది కాబట్టి వీళ్ళే కారకులు అంటూ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఇక్కడ ఏవైతే ఇలాంటి నెగ్లిజెన్సీ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైల్వే అధికారులపై ఉందంటూ వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉన్నత అధికారులను వాళ్ళు తీవ్రంగా ప్రశ్నిస్తున్న సందర్భం. 5 ఏళ్ల పాప హన్విక మృతదేహాన్ని కూడా తరలించకుండా ఇక్కడే హాస్పిటల్ ఎదుట ప్రధాన ద్వారం వద్ద ఉంచి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాపను మేము కోల్పోయాం, మరొక ఎంప్లాయీ ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోకూడదు ఇలాంటి నిర్లక్ష్యం వల్ల అంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే ప్రశ్నిస్తున్నారు. సో ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడిద్దాం అసలు ఏం జరిగిందనే విషయం. తప్పేంటి? అదే నెగ్లిజెన్సీ మరి జరిగింది. నేను మార్నింగ్ జాయిన్ చేసి ఈరోజు మార్నింగ్ కల్లా చంపేశారండి. ఇంకేమని చెప్పాలి? 3 years 11 months అండి. వామిటింగ్స్ అండి, ఫుడ్ తినలేదు 4 days 5 days నుంచి తినలేదు. వచ్చాం చూపించుకోవడానికి. జాయిన్ అయిపోతా అన్నా, అక్కడ చిన్న ఇష్యూ జరిగింది. ఓపీకి రమ్మన్నారు, అలా ఇలా అన్నారు. తర్వాత ఓపీ తెచ్చుకున్నా, తర్వాత క్యాజువాలిటీకి వచ్చి జాయిన్ అయ్యాము. ఏవో ఇచ్చారు బ్లడ్ టెస్ట్ కోసం అని, బ్లడ్ తీసుకున్నారు అంతే. తర్వాత సెలైన్ బాటిల్ ఎక్కిచ్చారు. నైట్ అంతటికి పాపకి కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. సిరప్ ఇచ్చారు అంతే. 2:30 కల్లా ఫుల్ కడుపు ఉబ్బిపోవడం, ఫుల్గా అరవడం, స్టమక్ పెయిన్ వచ్చేసి అది. యూరిన్ పాస్ చేయలేదని రాత్రి నుంచి అన్నారు. యూరిన్ పాస్ చేయలేదు అన్నప్పుడు మరి యూరిన్ ట్యూబ్ పెట్టాలి కదండి. తనకి ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము. వాటర్ ఇంటేక్ కూడా లేదనే కదా. మరి వాటర్ పట్టండి అంటే తను తాగట్లేదని మేము జాయిన్ అయ్యాము. ఎలా తాగిపిస్తాము? ఎలా తాగుతుంది అది? పిల్లలకేమో మనలాగా ఎలా పడితే అలా సెలైన్ ఎక్కించకూడదు, డ్రాప్ పట్టాలి, దానికి టైమింగ్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాటర్ ఇంటేక్ సెలైన్ బాటిల్లో లేనప్పుడు, ఇంటేక్ బయట నుంచి లేనప్పుడు మీరు కంపల్సరీ యూరిన్ పైప్ పెట్టాలి కదా. యూరిన్ పాస్ అవుట్ అవ్వాలంటే మోషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే తను ఫుడ్ తినట్లేదు, ఫుడ్ ఇంటేక్ లేదు అసలు. ఎల్కేజీ చదువుతుంది అది. హన్విక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. శ్రీను ట్రాక్ మ్యాన్. 3 years 11 months. అలా చెప్పుకోవచ్చు కంపల్సరీగానా. అది చెప్తాను కదండి. 1 dayలో ఒక సెలైన్ బాటిల్ ఎక్కలేదు. యూరిన్ ఇంటేక్ బయటకు పోవాలి అన్నప్పుడు తనకి ఇంటేక్ బయట నుంచి లేనప్పుడు తను కంపల్సరీ యూరిన్ పాస్ అయ్యే ట్యూబ్ పెట్టాలి కదా. అది నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? వాళ్ళు 100 మంది చూస్తున్నారు. అయిపోయింది, ఇంక లేదు, లైఫ్ అయిపోయింది తంది. ఓకే, అవును, ఏం చేయలేం. ఇంకొకరికైనా చేయాలి కదా, మార్పు రావాలి కదా, చేంజ్ అనేది కావాలి కదా. నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, చాలా మంది మా వైఫ్ అని, మా ఫాదర్ అని బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ కోసం వాళ్ళని మారాలి కదా.
9 o'clock రాలేదు తెలుసా. మేము ఓపీ దగ్గర 9కి వెళ్తే 9:30 వరకు కూర్చున్నాం. 9:30 కూడా డాక్టర్ రాలేదు. మేము పాప కాలు నొప్పి అని అంటే అరుస్తుంటే తన బాధ చూడలేక మళ్ళీ రెండోసారి క్యాజువాలిటీలోకి వెళ్ళాం. 9:30 వరకు 9:30 వరకు మీరు రాకపోతే ఎలాగా? ఓకే జాబే, మీకు ప్రెజర్ ఉంటది, టైం టు టైం అన్ని మిగతా కూడా చేసుకోవాలి కదా. ప్రాణాలు కాపాడుతారనే కదా తీసుకొస్తారు. హస్బెండ్ ఒక్కటే అన్నారు, నార్మల్ స్ప్రోలో ఉంది కాబట్టి సరిపోయింది, అయితే స్ప్రోలో లేకపోయినా కూడా ఓపీకి వెళ్ళమంటారని అడిగారు. మేము డైరెక్ట్ క్యాజువాలిటీలోకి వెళ్ళాం. ఒకటే మాట అడిగారు, అయితే స్ప్రో లేకుండా వచ్చామంటే అప్పుడు కూడా ఓపీ తీసుకోమంటారని అడిగారు. 2 పాపలు, చిన్న పాప తీసుకొచ్చామండి. ట్రీట్మెంట్ జరగలేదు, చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు వేరే హాస్పిటల్. ఇక్కడ చనిపోయారు, అప్పటికే చనిపోయిన తర్వాత రిఫర్ చేశారండి. 8 గంటలు చనిపోతే 8:20 అక్కడికి వెళ్ళాం. ఇది జరిగింది. ఇక్కడైతే బాగా చేయలేదు ట్రీట్మెంట్. అంటే బాగానే ఉంది ఫస్ట్ యాక్చువల్లీ. ఒక రోజు నేను ఈ రోజు రాత్రి 2 గంటల నుంచి బాగా అది ప్యానిక్ అయిపోయింది అనమాట. నిన్న మార్నింగ్ అండి వామిటింగ్స్, కడుపు నొప్పి ఉంది. నిన్న 2 days నుంచి వేరే దగ్గర చూపించాం. జాయిన్ అవ్వమన్నారని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యమాట. మాకు ఆల్రెడీ హెల్త్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోలేదు, డైరెక్ట్ గా ఓపీలోకి వెళ్ళి రమ్మన్నారు. సరే అని చెప్పి తర్వాత జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత కొంచెం సిలెన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, కొంచెం పర్వాలేదు. కానీ రాత్రి 2 గంటల నుంచి మాత్రం బాగలేదండి. మా పొజిషన్ గ్రేడ్ 4 అండి. గ్రేడ్ 4 నా పేరు శ్రీనివాస్. అంతేనండి, అంతే మేడం. డాక్టర్ ఏంటి మాకు ఎలా అయిపోయింది. ఇంకా వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది, అంతే. తప్ప ఇంకేం లేదండి. ఏం చేయాలో అన్ని ఇప్పుడు చూసి మాట్లాడి అన్ని చేస్తాము. ఏం జరిగింది వాళ్ళకి మేము తల్లిదండ్రులకు సానుభూతి చెప్పుకోవడం వచ్చాము. మీ అందరికి సానుభూతి చెప్పడం వచ్చాము, క్షమాపణలు చెప్పుకోవడానికి వచ్చాను. నేను తప్పు కవర్ చేయడానికి రాలేదు. ఈ రోజు మన డివిజన్ మొత్తం ఏకైక దిక్కు టీఆర్ఎస్. ఈ డయప్ హాస్పిటల్స్ కోసం 2 యూనిట్లు కష్టపడి రాత్రికి పగలకి మనం తిరిగి డయప్ ఇస్తుంటే రిఫరల్ చేయడానికి మన స్టాఫ్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. రెండోది ఏంటంటే క్యాజువాలిటీకి ఓపీకి అసలు ఏం చెప్పండి తేడా సార్. ఓపీ అనేవాడు ఏం చేస్తారంటే అవుట్ పేషెంట్ కాబట్టి వాడికి ట్రీట్మెంట్ అవసరం, కానీ క్యాజువాలిటీ అనేది ఎమర్జెన్సీ పేషెంటే క్యాజువాలిటీ వస్తాడు. ఈ రోజు ఎమర్జెన్సీ పేషెంట్ ఎవరు కూడా మీరు క్యాజువాలిటీ పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుందా, స్లిప్ జరుగుతుందా? వాడు స్లిప్ అవ్వాలంటే లైన్ లో ఉండే వాళ్ళు స్లిప్ అవ్వట్లేదు. టోకెన్ రావడానికి గంట పడుతుంది. టోకెన్ తీసుకుని ఎవరైనా క్యాజువాలిటీకి వస్తాడా? ఇది రిపీటెడ్ గా అవుతుంది. పెద్ద బ్లైండ్ మిస్టేక్ రైల్వే ఒకటే సార్. లాస్ట్ టైం మన డిజైన్ సార్ మన క్యాజువాలిటీ అనేది డిఫరెంట్. వచ్చిన ట్రీట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత కావాలన్నప్పుడు మీరు ఎవరో మనిషిని పంపించి టోకెన్ అవసరం సార్. నాకు అర్థం కాదు. మన రికార్డు ఒకటే క్యాజువాలిటీలో మెయింటైన్ చేస్తున్నాం. రికార్డు రాయండి క్యాజువాలిటీలో. మీకు టోకెన్ దీనికి అసలు అర్థం కాదు. అంటే మీరు ఓపీలో మీరు కౌంటింగ్ చూపించుకోవడం కోసం మీరు క్యాజువాలిటీ పంపిస్తారు. అక్కడికి క్యాజువాలిటీలో ఉండే పేషెంట్ ఓపీకి వెళ్తే వాడికి ఎంత టైం వేస్ట్ అవుతుంది సార్. వాడికి క్యాజువాలిటీ అనేవాడు ఓన్లీ ఎమర్జెన్సీ పేషెంటే క్యాజువాలిటీకి వస్తాడు. ఓపీకి వాడికి ఏంటి సంబంధం అర్థం కాదు. అసలు ఓపీకి ఎందుకు పంపిస్తారు మన స్టాఫ్? అసలు మన స్టాఫ్ ఎవరో ఓపీకి పంపించడం రైట్ లేదు. ఓపీలో ఉండే డాక్టర్ ఎవరు ఉంటే ఆయన చూస్తారు. ఓకే ఆల్రెడీ డాక్టర్ లేనప్పుడు సిస్టర్స్ ఏమైనా ఉన్నవాడిగా సిస్టర్ ఏదో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమని చెప్పండి. హార్ట్ బాల్ తెలుస్తుంటే గ్యాస్ట్రిక్ డెవలప్ చేస్తున్నారు. వాడి ఇంటికి వెళ్ళాక బయట చూపించుకుంటే హార్ట్ లో స్టంట్ చేయాల్సి వస్తుంది. ఈ రిపీటెడ్ నెగ్లిజెన్స్ సార్. ఇది రైల్వే హాస్పిటల్ రిపీటెడ్ నెగ్లిజెన్స్. మాకు టైఅప్ అయ్యాయి కాబట్టి
మా శాలరీలోనే కటింగ్ అవుతున్నాయి కదా సార్. మాకు డైరెక్ట్ ఉమ్మిది కార్డుతో మాకు డైరెక్ట్ గా ఇవ్వండి. మాకు ఈ రిఫరెన్స్ లెటర్లు, ఈ గాడి గుడ్డు ఇవన్నీ మాకు వద్దు. మాకు అన్యాయాలు జరుగుతున్నాయి. మాకు డైరెక్ట్ గా మేము వెళ్తే అక్కడ చూసే విధంగా మాకు తండి. ఆల్రెడీ ఎమర్జెన్సీలో మీరు డైరెక్ట్ గా ఉమ్మిది కార్డు తీసుకెళ్తే సార్ అది కూడా ఇబ్బంది ఎలా జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ ఇచ్చేస్తామా అని పైసా చెప్పడం. ఇక్కడ ఆ రిఫర్ లెటర్ 3 days పడుతుంది. ఇక్కడ వెంటనే ఇవ్వట్లేదు. ఆ రిఫర్ లెటర్ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది చనిపోయారు. అదే చేస్తుంటే 2 గంటలు బాగోలేదు, 3 గంటలు రిపోర్ట్ చేస్తుంటే బాగుంది కదా. పేరెంట్స్ కి ఏంటంటే పిల్లల దాకా బాగా అర్థమవుతుంది. డాక్టర్ ఇప్పుడే చూస్తారు కాబట్టి అని ఏమనుకుంటారు, అయితే ఏమో బాగుదేమో అయితే ఏమో వాడుతుంది అనుకుంటారు. కానీ పేరెంట్స్ బాధపడుతున్నారు. అమ్మ రిక్వెస్ట్ చేశారు, సార్ రిఫరల్ చేయండి సార్, రిఫరల్ చేయండి సార్ అని. 1 day మన దగ్గర ఉంచుకుంటే నెగ్లెక్ట్ చేసే బదులు అంటే రిఫరల్ చేస్తే రిఫర్ చేయమని వాళ్ళ హస్బెండ్ మీరు కానీ మీరు హస్బెండ్ కానీ రిఫర్ చేయమని అడిగారా? సీరియస్ అయితే చేయండి. మా హస్బెండ్ ఒక విషయం, అమ్మాయి సీరియస్ లేదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? రిఫర్ చేయమని వాళ్ళు ఎలా అడుగుతారు సార్? డాక్టర్ సజెస్ట్ చేయాలి. అది కాదు తనకి ఇంటేక్ లేదనే కదా మేము జాయిన్ అయ్యాము. వాటర్ ఇంటేక్ కూడా లేదనే కదా. మేము పాప కాళ్ళు అని అంటే అరుస్తుంటే తన బాధ చూడలేదు. మళ్ళీ 2 ఇంకా వేరే వచ్చే పిల్లలకి ఎవరికైనా ఇలా జరగకుండా ఉండాలనేది మా ఇది అంతే. తప్ప ఇంకేం లేదు. మాకు ఇంకేం అవసరం.